నమస్తే అండి. మనకి ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో మన గుజరాత్ సైడు అట్లా ఈ డోక్లా అనేది ఎక్కువగా తయారు చేసుకుంటారండి. మన ఇడ్లీ లాగానే వితౌట్ ఆయిల్‌తో చేసుకునే ఐటెమ్ అన్నట్టు. చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదని చెప్తారు. మరి ఎలా చేయాలో చూద్దామా అండి? అయితే దీనికి డిఫరెంట్ వెరైటీస్‌లో చేస్తారండి. గోధుమ నూకతో చేస్తారు, శనగపిండితో చేస్తారు. ఎలా చేసినా కూడా బాగానే వస్తుందండి. అయితే టేస్ట్‌లో కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నట్టు. గోధుమ నూకతో చేసిన దానికి, శనగపిండితో చేసిన దానికి తేడా ఉంటుంది. దీనికోసం ముందుగా వాటర్ తీసుకొని దాంట్లోకి పంచదార, టేస్ట్‌కి సరిపోయేంత ఉప్పు, పసుపు, నిమ్మరసం కూడా కొంచెం అండి, మరీ ఎక్కువ కాదు, పులుపు వచ్చేంత కాదు, జస్ట్ మనకి అది ఫర్మెంటేషన్కి ఉపయోగేటట్టు తీసుకుంటాము. తర్వాత నేను ఈరోజు శనగపిండితో చేస్తున్నానండి. దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏం లేవండి. చక్కగా మనకి ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటే మనకు సరిపోతుంది అన్నట్టు. ఈ శనగపిండి గోధుమ నూక మాత్రం ఒక కప్పు శనగపిండికి ఒక 2 స్పూన్ల గోధుమ నూక అయితే వేసుకుంటున్నానండి. లేదంటే సగం సగం కూడా తీసుకోవచ్చు. బట్ ఈరోజు మాత్రం నేను శనగపిండికి ఒక కప్పుకి 2 స్పూన్ల గోధుమ నూక అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకి. తర్వాత ఇందులోకి ఈనో కానీ సోడా కానీ, వంట సోడా ఉంటుంది కదండి, ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇమ్మీడియట్ అంటే వెంటనే చేసేస్తున్నానండి, అందుకని చెప్పేసి ఈనో కలుపుకున్నాను. లేదు మీరు 2-3 అవర్స్ పక్కన ఉంచేస్తాను అనుకుంటే మీరు వంట సోడా వేసుకోవచ్చు అన్నట్టు. ముందే నిమ్మరసం వేసి ఉంచాం కాబట్టి ఇంకా ఎక్కువగా మనకి పఫీనెస్ వస్తుందండి. ఇది మనకు కలిపినప్పుడే, అంటే అది వేసి కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది. ఈనో అయితే ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకి కేక్ ఉంటుంది కదండి, తయారు చేస్తాము, ఆ మౌల్డ్ అన్న తీసుకోవచ్చు. లేదంటే స్టీల్ గిన్నె లాంటిది ఏదన్నా కూడా కొంచెం లోతుగా ఉన్నది తీసుకుంటే బాగా పొంగుతుందండి. లేదు మామూలుగా మనం వేసేస్తే అదంతా పైకి వచ్చేస్తుంది అన్నట్టు. అందుకని చెప్పి కొంచెం లోతుగా ఉన్నది, లేదంటే వెడల్పుగా ఉన్నది తీసుకున్నా మనకి సరిపోతుంది. నేనైతే ఇది కొంచెం ఒక చూడండి ఈ మాత్రం గ్యాప్ ఉంచే నేను వేసుకుంటున్నాను. అది వేసుకునే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి చుట్టూ, లేదంటే అంటేస్తుంది కదా, వచ్చి తీసేటప్పుడు మనకి పక్కకు పట్టేస్తూ ఉంటుంది. అందుకని ఆయిల్ అప్లై చేసుకొని ఇది వేసుకోవాలి. తర్వాత వాటర్ పెట్టుకొని మనం స్టీమ్ పెట్టుకుంటామండి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా పఫీగా అయిపోతుంది. ఇది పైకి వచ్చింది కదా, మనం వేసిన దానికంటే దీని క్వాంటిటీ అనేది పెరిగింది కదా. తర్వాత మనం ఇడ్లీకి లేదంటే కుడుముకి చూసుకుంటాం కదండి, ఒక స్పూన్ కానీ పుల్ల కానీ పెట్టి చూసుకొని అంటకుండా ఉన్నట్టయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. వేడి మీద ఉంది కదండి, కొంచెం తీయడం కష్టం అవుతుంది. చూసారా, చక్కగా వచ్చేసింది, మనకి చాలా పఫీగా వస్తుందండి. ఇది నిజంగా చూడాలంటే మనకి ఒక కేక్ లాగే ఉంటుంది అన్నట్టు. ఆ పోర్స్ అన్నీ మనకి నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇలా మనకి పోర్స్లా కనిపిస్తేనే మనకి డోక్లా పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. లేదంటే మనకి గట్టిగా ఉండి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని ఈనో కానీ ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఈనో వేసుకొని తయారు చేసుకోండి. తర్వాత కావాలంటే సోడా వేసుకొని, అలవాటు అవుతుంది కదండి, అది ఎలా ఉండాలి ఏంటి అని తెలిసిన తర్వాత సోడా వేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అంటే బేసిక్గా ఇవే వేస్తారండి. కావాలంటే కొత్తిమీర, లేదంటే కొబ్బరి ఉంటుంది కదా, ఫ్రెష్ కొబ్బరి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. కంపల్సరీగా వేయాల్సింది ఇంగువ అండి. ఈ ఇంగువ వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అయితే ముందే మనం ఆ బ్యాటర్లోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మనం తడక పెడతాం కదండి, ఇందులోనైనా వేసుకోవచ్చు. ఇలా వేస్తేనే మంచి వాసన వస్తుందండి. అందులో వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ అంత స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంగువ ఇలానే వేసుకుంటాను. తర్వాత వాటర్ మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వేసుకుంటే, ఈ వాటర్ మనం పైన వేస్తామండి, డోక్లా పైన వేస్తాము. సో మరీ ఎక్కువ కాకుండా, అదని చెప్పి తక్కువ కాకుండా చూసుకొని వేసుకోవాలి. అదే మనం కేక్ చేసినప్పుడు మనం ఆ షుగర్ సిరప్ వేస్తాం కదండి పైన, సో అలానే అన్నట్టు. తర్వాత ఇందులోకి నిమ్మకాయ అనేది మనం ముందే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి. లేదు పుల్లగా కొంచెం తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులోని నిమ్మకాయ వాటర్ చల్లగా అయిపోయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత కోస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందని ముందు నేను చూపించాను కదా, కటింగ్ అంత బాగా రాదన్నట్టు, వేడి మీద కదా. సో ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మనకి నచ్చిన టైప్ పీసెస్ కోసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా. లోపల కూడా మనకి ఎక్కడ అంటే మనకి బేక్ అవ్వలేదు, అంటే కుక్ అవ్వలేదు అనే ప్రసక్తి లేకుండా చక్కగా ఈవెన్గా వస్తుంది అన్నట్టు. ఇవి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేసుకోవడమేనండి. నిజం చెప్పాలంటే ఇది మన ఇడ్లీల కన్నా కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఇడ్లీ అంటే మనం ముందు పప్పు నానబెట్టుకోవడం, రుబ్బడం ఇవన్నీ ఉంటాయి. ఇదైతే ఈ సింపుల్గా అయిపోతుందండి, వితిన్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అంతా కట్ చేసిన తర్వాత పైన మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా వాటర్తో పాటు వేసుకోవాలండి. ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మొత్తంలో వేసుకోవచ్చు అన్నట్టు. పైన లైట్గా యాడ్ చేసుకుంటే మన ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి యాక్చువల్గా సైడ్ డిష్ ఏం అవసరం లేదండి, చాలా బాగుంటుంది తినడానికి, పుల్లగా కారంగా.
నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.